అన్ని రంగాలను పతనావస్థకు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారింది. ప్రజలు మమ్మల్ని నమ్మి 93% స్ట్రైక్ రేట్ తో విజయం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. ప్రధాని మోడీ విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చెప్పారు. ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్నికలప్పుడు మేము చూసాం, నిర్వీర్యమైన రాష్ట్రం, ఎక్కడికి పోయినా సమస్యల వలయం, అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం. మా హామీలు నమ్మారు. ఎప్పుడు చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, కానీ స్ట్రైక్ రేట్ చూస్తే 93%, అంటే పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిచారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ పడకేసినటువంటి నిర్మాణ రంగాన్ని పైకి తీసుకురావాలి అనే ధ్యేయంతో నేను ఇక్కడికి వచ్చాను. మీకందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను.